హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మన దగ్గరికి రెడ్మీ ప్యాడ్ ప్రో 5G ట్యాబ్లెట్ ఒకటి వచ్చింది. సో దాన్ని ఫాస్ట్గా అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. సో బాక్స్ అయితే ఇది రెడ్మీ ప్యాడ్ ప్రో 5G ఎక్సెల్ డిస్ప్లేతో వస్తుంది. ఇది సేమ్ యాజ్ లైక్ మనకి ఐఫోన్ డిస్ప్లే ఎలా ఉంటుందో ఎక్స్పీ, అలాగే ఇది కూడా ఎక్సెల్ డిస్ప్లేతో కన్వర్ట్ అయ్యి వస్తుంది మనకి. ఇది బ్రాండ్ నేమ్ అండ్ ఎంఐ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి. సో యూస్ చేయండి. మొబైల్స్ కూడా చాలా బాగా రన్ అవుతున్నాయి ప్రజెంట్. ఇది మేడ్ ఇన్ ఇండియా. ఇది ట్యాబ్లెట్ మనకి రెడ్మీ అనేది మేడ్ ఇన్ ఇండియా నుంచి వస్తుంది ప్రజెంట్. సో దీన్ని చూసుకుంటే మనకి 120 హెచ్ఎస్ వస్తుంది, 12.1 ఇంచెస్ అండ్ డాల్బీ అంటే పెద్ద సైజే. అండ్ ది బెస్ట్ ఏంటంటే దీనికి పెన్సిల్, టచ్ పెన్ అండ్ కీబోర్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే దానికి వేరే ప్రైజింగ్ అనేది ఉంటుంది. సో మన దగ్గర అయితే 8GB 128GB ఉంది. చూసారు కదా, ఇట్స్ మేడ్ ఇన్ ఇండియా. మేడ్ ఇన్ ఇండియా అంటే చాలా మంది ఆలోచిస్తారు కొనడానికి, బట్ ఆలోచించద్దు, కొనండి, బాగానే ఉంటాయి. 10,000 ఎంపీహెచ్ ఇచ్చారు. 5G స్నాప్డ్రాగన్ 7th సిరీస్ జనరేషన్ సెకండ్ అండ్ క్వాలిటీ సర్టిఫైడ్. ఇదంతా కూడా ఒకసారి మొత్తం అన్బాక్సింగ్ చేసి ఒకసారి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫీచర్స్ లోపల బాక్స్లో ఏమి ఇచ్చారనేది కూడా చూద్దాం ఒకసారి. సో ట్యాబ్లెట్ అయితే ఇది ఇలా ఇచ్చారు. ప్యాకింగ్ బాగానే ఉంది. సో బబుల్ ర్యాపింగ్ అనేది ఉంటే బాగున్నాం, బట్ కంప్లీట్గా మనకి వావ్ ఫినిషింగ్ అయితే అసలు మ్యాడ్గా ఉంది ఫినిషింగ్ మాత్రం. సో డిస్ప్లే చూసారే చాలా పెద్దగా ఉంది డిస్ప్లే మాత్రం. 12.1 ఇంచెస్ అంటే సో గ్రాఫైట్ కలర్లో వస్తుంది మనకి. కంప్లీట్గా మెటల్ బాడీతో గ్రాఫైట్తో వస్తుంది ఇది. సో బ్యాక్ సైడ్ చూసారు కదా, కెమెరా ఒకటి అండ్ కెమెరా ఒకటి, రెండు అనుకున్నాను. కెమెరా ఒకటి అండ్ ఫ్లాష్ ఒకటి ఇచ్చారు. సో ఓవరాల్ లుక్ అయితే ఇది. దీన్ని కంప్లీట్ ఒకసారి ఆన్ చేసి కంప్లీట్గా మనం ఏమేమి ఉన్నాయి మొత్తం అన్నీ కూడా చూసేద్దాం. ఒకసారి ఆన్ చేసి ఓకే, ఆన్ అయింది. డన్. పవర్డ్ బై ఆండ్రాయిడ్. ఏదైనా సరే పవర్డ్ బై ఆండ్రాయిడ్ లేనిదే ఇది లేదు. సో కంప్లీట్ దీని రివ్యూ మొత్తం వాడి యూస్ చేసి ఒకసారి మళ్ళీ చూద్దాం మనం. సో ముందు బాక్స్లో ఏమన్నా ఉన్నాయో చూద్దాం ఒక్కొక్కసారి. మాన్యువల్ ఇచ్చాడు ఎలా యూస్ చేయాలి ఏంటనేది, కానీ ఇది ఎవరు మనం చదవం, ఎందుకంటే ఆల్రెడీ మనం తోప్స్ కాబట్టి. సో ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే ఇందులో చూసుకోవచ్చు. అండ్ ఇంకేమి ఇచ్చారు, కంప్లీట్గా 33 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు. బట్ ఇంకొంచెం పెంచుంటే బాగున్నాం ఫాస్ట్ ఛార్జింగ్కి, ఎందుకంటే 10,000 ఎంపీహెచ్ కాబట్టి మనకి మినిమం ఇంకా ఎక్స్ట్రా ఉంటే బాగున్నాం. అండ్ టైప్ సి పోర్ట్ ఇది చూసారు కదా, టైప్ సి పోర్ట్ ఇచ్చాడు. బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. వైర్ది టైప్ సి పోర్ట్ అనేది ఇచ్చాడు మనకి. వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా ఎజెక్టర్ ఇచ్చారు, ఎందుకంటే 5G కదా, దీనికి మన సిమ్ కూడా యూస్ చేసుకోవచ్చు కాబట్టి. సో వీ కెన్ యూస్ అడాప్టర్ అండ్ వీ కెన్ ఇన్సర్ట్ ద సిమ్ వేసుకొని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది బాక్స్లో అయితే ఇంకేం లేవు, అంతే. చార్జర్, సిమ్ అడాప్టర్, ట్యాబ్, ఇది ఫేసింగ్ అయితే. సో దీన్ని కంప్లీట్గా వాడి ఎలా ఉంది అనేది తర్వాత దీని రివ్యూ అనేది నేను కంప్లీట్గా ఇస్తాను. జస్ట్ ఇదైతే మాత్రం మీకు అన్బాక్సింగ్ చూపిద్దామని సో వీడియో చేస్తున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.